హాయ్ అండి. ఈరోజైతే నేను గ్రీన్ చికెన్ వండుతున్నానండి. గ్రీన్ చికెన్కి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని పేస్ట్ అయితే వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు, కొన్ని కొబ్బరి ముక్కలు లైట్గా వేయించుకోవాలి. పేస్ట్ కట్టుకోవాలండి. పేస్ట్లోనే కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు బగానే పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బగారాకు, 2 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా సాజీరా వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కలపాలి. అయితే మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే వేసేయాలి. పేస్ట్ వేసి కొద్దిగా సాల్ట్ వేయాలి. సరిపోయేంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేయాలి. గ్రేవీకి సరిపోయేంత, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. కొన్ని వాటర్ వేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉడికించుకోవాలి.